దెబ్బకు ఆంగ్లేయులంతా పారిపోతున్నారు. ఇక శాంతించండి. జయ జయ ధ్వానాల తరువాత మనం చేసిందల్లా ఆ హ్యూబర్ట్ని వెనుకడుగు వేసేలా చేయటమే. వాడికి తెలిసిపోయింది మహారాణి గారు తన తండ్రి కోసం రోషన్ బాగ్ వెళ్లారని తెలిసింది. వాట్ హ్యాపెండ్? సార్, మోరోపంత్ చచ్చిపోయాడు. గుడ్ న్యూస్. బట్ వాట్? కెప్టెన్ కోల్ గారు కూడా చచ్చిపోయారు. విచారించకండి, ఇది యుద్ధం. ఇందులో ఒకటి లభిస్తే ఇంకోటి నష్టపోతాం. లక్ష్మీబాయి తండ్రి చచ్చిపోయాడు. ఆమె కలత పడి ఉంటుంది, బలహీన పడిపోయి ఉంటుంది. త్వరగా పదండి. ఆవిడే తన జనాల్ని సైన్యాన్ని కలిసేలోపు మనం ఆవిడ్ని పట్టుకోవాలి. ఝాన్సీలోకి ప్రవేశించే మార్గాలన్నిటినీ కట్టుదిట్టం చేయండి. ఆ తాత్యతోనే మిగతా వాళ్ళు అక్కడికే బయలుదేరి ఉంటారు. లెట్స్ గో. మహారాణి గారు, ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. తల్లి, ఈ కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీ ఇవన్నీ మగవాళ్ళ పల్లమ్మా. నువ్వు ఆడపిల్లవి. ఆడపిల్ల సదా సుఖమయ కుటుంబ జీవితాన్ని కోరుకోవాలి. మహారాణి గారు, త్వరగా వందం పదండి. మహారాణి గారు, మను, నేను నిన్ను ముద్దు చేయని రోజంటూ ఏదన్నా ఒక్క రోజన్నా ఉందమ్మా? ఆ చేయలే ఇవ్వు తల్లి. కట్టుకట్టనివ్వు నన్ను. నేను మీరు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు. మీరు నాకు తోడుగా ఉండాలి. మీ గంగన కోసమైనా నాతో ఉండాలి. అన్ని కోల్పోవచ్చు, కానీ ఆ ఆంగ్లేయులు వాళ్ళని వెళ్ళగొట్టాలన్న మా మనోదృఢ నిశ్చయాన్ని ఎన్నటికీ ఓడించలేరు. నువ్వు పోరాడాలి. నువ్వు పోరాడితే విజయం నీకే లభిస్తుంది. తాత్య గారు, ఆ హ్యూబర్ట్ ఝాన్సీ సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేశాడు. వాడు తన సైన్యాన్ని 3 దళాలుగా విభజించాడు. ఒక దళాన్ని వెంటబెట్టుకుని స్వయంగా వాడే రోషన్ బాగ్ దగ్గరకు వెళ్తున్నాడు. 2వ దళాన్ని ఊరి బయట గ్రామం దగ్గర మోహరించాడు. ఇక 3వ దళాన్ని గ్రామానికి 2వ దిశగా మోహరింపజేశాడు. ఇక వెనుదిరిగిపోవడం తప్ప మనకు వేరే మార్గమే లేదు. వీలేదు రఘునాథ్ గారు, మనం వెనుదిరిగి వెళ్ళకూడదు. నేను మహారాణి గారి దగ్గరికి చేరుకునే తీరతాను. పదండి. తాత్య గారు, తాత్య గారు, తాత్య గారు, తాత్య గారు, రఘునాథ్ గారు, తాత్య గారు, మహారాణి గారు ఇక్కడే ఉన్నారు. ఆగండి. నేను గెలిచిపోయాను తాత్య. మీ మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయి మా చేతుల్లో ఓడిపోయింది. తన ప్రాణాలు కాపాడుకోవడం కష్టం. తన తండ్రిని కూడా కాపాడలేకపోయింది. లొంగిపోవడం తప్ప మీకు వేరే మార్గం లేదు. మీ పట్ల నేను దయతో వ్యవహరిస్తాను. అయినా కూడా నువ్వు లొంగకపోతే ఆ మోరోపంత్ లాగే చచ్చిపోతావు. అబద్ధాలు చెప్పకురా ఆంగ్లేయుడు. మహారాణి చండీరాణి, నువ్వు వాళ్ళలాగే మూర్ఖురాల్లాగా ప్రవర్తించొద్దు. వాళ్ళకి నచ్చజెప్పు. అకారణంగా చచ్చిపోవద్దని చెప్పు. మీరంతా ఓడిపోయారు. ఈ ఝాన్సీని ఆంగ్లేయుల నుంచి విడిపించటానికి ఆవిడే సైన్యానికి నాయకత్వం వహిస్తారు. ఈ తాత్య ఒంటరిగానే వెళ్లి ఆ ఆంగ్లేయులపై యుద్ధం చేస్తాడు. ఒంటరిగానే. నాకు మీ సైన్యంతో ఎంత మాత్రం పని లేదు. కావాలంటే మీ సైన్యాన్ని వెంటబెట్టుకుని వెనక్కి వెళ్ళిపోవచ్చు. సరే అయితే, హ్యూబర్ట్, నేను తిరిగి వెళ్ళట్లేదు.